గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఇచ్చే బాగా ఇచ్చే కదా మామూలుగా ఉండే సోమగారితో పెట్టుకుంటే హా 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 దబిడి దిబిడి దబిడి దిబిడి హా హా హా. బట్ ఏంటండి తెలంగాణలో ఒక ఇష్యూ గురించి మస్త్ అంటే మస్తుగా గ్లొల్లీలు అవుతున్నాయి. విద్యార్థులకు పోలీసులకు మధ్య ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏంటంటే వారం రోజుల నుంచి కూడా డిఎస్సికి సంబంధించినటువంటి జాబ్ మేళా ప్రకటనలు నోటిఫికేషన్ రావాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళు ఉద్యమం చేపట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనేటువంటి ఒక విద్యార్థి ఏకంగా గట్టిగా కఠినమైనటువంటి నిరాహార దీక్షను అతను మొదలు పెట్టడం జరిగిందనమాట. అతన్ని పరామర్శించడానికి దండోపదండాలుగా ఓయూ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడి నుంచో కూడా విద్యార్థులు భారీ ఎత్తున మోకరిల్లినట్టుగా తెలుస్తుంది అనమాట. కానీ వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో పోలీసు వాళ్ళు మస్తు బలగాలతో రెడీగా ఉన్నారనమాట. అయితే వాళ్ళని ఆసుపత్రి లోపలికి కూడా పంపించేటువంటి సీన్ లేదనుకుంటా అక్కడ. అయితే మీడియా మిత్రులను కూడా లోపలికి పంపించడానికి పర్మిషన్ ఇస్తలేరు. అయితే ఇక లాభం లేదు, ఇక మాకు వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు ధర్నా చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక కొంతమంది అదుపులోకి రానటువంటి విద్యార్థులను అయితే ఏకంగా ఇక బండ్లల్లో ఎక్కిచ్చేసి స్టేషన్లకు తీసుకుపోతున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. దేవుడా, ఓ మంచి దేవుడా, జర కొంచెం వీళ్ళ బాధలను కూడా ఆలోచిస్తే జర బాగుంటుంది. ఎందుకంటే ఇక అంతే, ఇక సీఎం సార్ గారు 25,000 నుంచి 30,000 డిఎస్సి జాబ్లు వదులుతారని చెప్పేసి అన్నారంట. సో అందుకే మాకు జస్టిస్ కావాలి, మాకు జాబ్ నోటిఫికేషన్స్ రావాలి, ప్రకటించాలని చెప్పేసి కొంచెం వాళ్ళు తమ యొక్క బాధలను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సార్ కొంచెం ఆలోచించండి సార్. సార్ ప్లీజ్ విద్యార్థులు సార్, చదువు ఒక సరస్వతి, ఒక కళ, అంతే నాకు తెలుసు, మీరు ఓకే చేయాలి అంతే, ఇక బాగుండేది అంతే అని విద్యార్థులందరూ కొంచెం ఇక వాళ్ళ యొక్క బాధలను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే వాహన మిత్రులారా, కొంచెం అక్కడ ఆ గాంధీ హాస్పిటల్ సైడు రోడ్లో మస్తు జంక్షన్ జామ్ అయినాయి కాబట్టి బారికేడ్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. కొంచెం ఆ పక్కన గల్లీలు గొంతులు సందులు ఉంటే కొంచెం బండ్లు మీ యొక్క గమ్యాలకు చేరుకునేటప్పుడు కొంచెం అటు ఇటు బండ్లు వేరే రూట్ చూసుకొని వెళ్ళిపోతే జర కొంచెం జల్దీగా వెళ్ళొచ్చు. ఎలా ఇచ్చే బావిచ్చే కదా. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ వింటున్నా నా ప్రియమైన ఆడియన్స్కి వానజల్లు. థ్యాంక్ యూ సో మచ్ వింటున్నా లిజనర్స్ అందరికీ. మరొక అప్డేట్స్ మీ ముందు రాబోతున్నా. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా, అంతే ఇక.